అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 24వ వార్డులో దాదాపు ఈ కార్యక్రమం మొదలుపెట్టి వాటికి 34 రోజులైంది. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా రోజుకొక వార్డు చొప్పున నేను, మా ప్రధాన కార్యదర్శి గారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డులో ముఖ్య నాయకులు, ప్రెసిడెంట్, సెక్రటరీలు అందరినీ కలుపుకొని వార్డులోని ప్రతి బజారు కూడా తిరిగి శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళకున్న సమస్యలు ఏంటి లాంటివి అడుగుతూ ఉత్సాహంగా 34 రోజులుగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు 24వ వార్డులో ఈ కార్యక్రమం ఇప్పుడే పూర్తి చేశాము. అయితే ఈ గత నెల రోజులుగా మేము గమనించింది ఏంటంటే 2014 నుంచి 19 దాకా చిలకలూరుపేట స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. అప్పుడు కట్టిన కాలువలు, రోడ్లు తప్ప ఆ తర్వాత 19లో విడుదల రజని ఎమ్మెల్యే అయ్యాక చేసిన ఒక్క పని లేకపోగా గతంలో ప్రతిపాటి పుల్లారావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆపేసి వార్డుల్లో కూడా సమస్యలు, కాలువలు, చాలామంది కాలువలు కూడా ముందుకు వచ్చేసి ఎంకరేజ్ చేసి కాలువలు ఫ్లో లేకుండా చేసి గత 5 సంవత్సరాలు శానిటేషను పూర్తిగా వదిలేసి అధ్వాన్నంగా తయారు చేశారు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ సెట్ చేయాలంటే చాలా టైం పట్టేలా ఉంది. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దగ్గర 21 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ వేసి అచ్చంగా ఓన్లీ డ్రైన్స్ కోసమే మున్సిపాలిటీ వాళ్ళు 21 కోటి ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇది కనుక శాంక్షన్ అయితే పట్టణంలో ఉన్న అన్ని వార్డుల్లో కూడా ముఖ్యంగా డ్రైన్స్ సమస్య పూర్తయింది. అలాగే సీసీ రోడ్లు కూడా కొన్ని చోట్ల వేయవలసి ఉంది. అవి కూడా గౌరవనీయులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఉన్న అభివృద్ధి పనులు ఏవైతే చేయాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ముందు లిస్ట్ అవుట్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండమ్మా అని మాన్యశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు చెప్పున్నారు. ఆయన దృష్టికి కూడా ఈ కార్యక్రమాలన్నీ తీసుకువెళ్తున్నాం. అలాగే మా ముఖ్య ఉద్దేశం ఈ అభివృద్ధి తాలూకు లేదు, పనులు ఎంతవరకు జరుగుతున్నాయని చూసుకోవడంతో పాటు వార్డుల్లోని నాయకులందరినీ కలుపుకొని సమన్వయం చేసుకొని వాళ్ళ మధ్య ఏదన్నా చిన్న చితక విభేదాలు ఉన్నా అవి కూడా తీరుస్తూ అందరినీ సమన్వయపరుస్తూ ముఖ్యంగా అందరినీ ఉత్తేజపరుస్తూ యునైట్ చేసి వార్డులో నాయకులందరినీ యునైట్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకున్నాం. గౌరవనీయులు శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు గారు కూడా మీరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో తిరిగేటప్పుడు మీరు ఏదన్నా ప్రామిస్ చేస్తుంటే అవి కూడా వర్క్లో పెట్టుకోండి అని చెప్తే మాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే